Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. My name is Sairam సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా. ఇండియా పాకిస్తాన్ అవాయిడ్ బ్లేమింగ్ ఈచ్ అదర్ అట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీట్. One of the very important articles with respect to GS paper 2 of our examination, international relations కి సంబంధించినటువంటి ఆర్టికల్. Through this particular article, I just want to introduce one of the very important types of diplomacy that emerged in recent times, that is informal diplomacy. Informal diplomacy, also called as unofficial diplomacy. Unofficial diplomacy, also called as private diplomacy అనే పేరుతో కూడా పిలుస్తాం. Nations, in order to serve their own interests, they come up with different types of diplomatic strategies. వివిధ దేశాలు వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వేరే దేశాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి, దౌత్య సంబంధాలు అనేటటువంటి ఏర్పరచుకోవడానికి వేరు స్ట్రాటజీస్ అనేటటువంటి వాడతాయి. సో మరి అందులో భాగంగా ఇండియా రీసెంట్గా డిఫరెంట్ డిప్లొమాటిక్ స్ట్రాటజీస్తో ముందుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వైట్ డిప్లొమసీ అవ్వచ్చు, రష్యా యుక్రెయిన్ వార్ కానీ, ఇజ్రాయిల్ గాజా వార్ ఏదైతే ఉందో వాటిల్లో అది ఉపయోగించడం అనేది జరిగిందంటే ఎక్స్ప్లిసిట్గా ఏ ఒక్క కంట్రీని నిందించకుండా వీలైనంత సైలెంట్గా, వీలైనంత న్యూట్రల్గా, తటస్థంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వేరియస్ రెజల్యూషన్స్లో ఓటుకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసింది. సో అలాగే పారా డిప్లొమసీ, విచ్ ఇస్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అని చెప్తాం, దాన్ని కూడా ఇండియా రీసెంట్ టైమ్స్లో వాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఏషియన్ కంట్రీస్తో ఎలైన్ అవ్వడానికి కానీ, వాళ్ళతో దగ్గర అవ్వడానికి కానీ, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో దగ్గర అవ్వడానికి కానీ, లేకపోతే ద వెస్ట్ ఇండియన్ డయాస్పోరా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి వెస్ట్తో కూడా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. పారా డిప్లొమసీలో భాగంగా ఇండియా తన సాఫ్ట్ పవర్ని, ఎస్పెషల్లీ తన రిచ్ డయాస్పోరాని, అంటే వేరే దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు వాళ్ళ యొక్క కల్చరల్ కాంటాక్ట్స్ వాటిని ఉపయోగించుకోవడం, వాటి మీద ఎంఫసైజ్ చేయడం, అండ్ దాంతోపాటుగా బాలీవుడ్ని ఉపయోగించుకోవడం, ఇండియా క్రికెట్ను ఉపయోగించుకోవడం, హిస్టారికల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవడం, యోగా లాంటి ఇంపార్టెంట్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని ఉపయోగించుకోవడం, ఇవన్నిటిని మనం చూస్తూ ఉన్నాం, రైట్. బట్ రీసెంట్గా జరిగినటువంటి ఇస్లామాబాద్లో జరిగినటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మీటింగ్లో ఇండియా ఇన్ఫార్మల్ డిప్లొమసీ లేదా బ్యాక్డోర్ డిప్లొమసీ లేదా అన్అఫిషియల్ డిప్లొమసీ లేదా ప్రైవేట్ డిప్లొమసీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడం అనేటటువంటిది జరిగింది. సో కొద్ది నిమిషాల్లో ఈ డీటెయిల్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందు మీకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని గురించి కొంత అవగాహన అనేటటువంటిది ఉండాలి. యూ ఆల్రెడీ నో దట్ 1990 witnessed a serious turmoil or turbulence in the world or global geopolitics. What happened in the year 1990? కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం ఏదైతే ఉంటుందో దండ అవ్వడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ కోల్డ్ వార్? కోల్డ్ వార్ ఈజ్ యాక్చువల్లీ ఎ క్వాజీ వార్ between two important actors in the world politics, that is United States of America and USSR, Soviet Union మధ్య జరగడం అనేది జరిగింది. Why it is considered as a quasi war? Quasi simply mean it looks like a war, it acts like a war అని చెప్పేద్దాం. ఒక యుద్ధంలో ఏం జరుగుతుంది? వేరు ప్రత్యర్థులు, ఇద్దరు ప్రత్యర్థులు ఎదురుగా తలపడతారు, ఎదురుగా పోరాటం చేస్తారు. కానీ ఎప్పుడు యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ ఎదురుగా పోరాటం చేయాల. బట్ ఆ సమయంలో జరిగినటువంటి 1945 నుంచి 1990 మధ్యలో జరిగినటువంటి వేరియస్ కాన్ఫ్లిక్ట్స్లో ఇవి ఆపోజిట్ డైరెక్షన్స్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కొరియన్ వార్, నార్త్ కొరియా సౌత్ కొరియాకి జరిగినటువంటి దీనిలో నార్త్ కొరియాకి యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేస్తే సౌత్ కొరియాకి యుఎస్ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. వియత్నామీస్ వార్, అది కూడా యాజ్ పార్ట్ ఆఫ్ కోల్డ్ వార్లోనే జరగడం అనేది జరిగింది. టెక్నాలజికల్ వార్ జరగడం అనేది జరిగింది టు ఎగ్జైట్ దేర్ పవర్, దేర్ హోల్డ్ ఇన్ ద టెక్నాలజికల్ డొమైన్ యాజ్ వెల్, రైట్. బట్ ఫైనలీ ఇన్ ద ఇయర్ 1990 యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అవ్వడం అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్తో కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం ఎండ్ అవ్వడం అనేది జరిగింది. దెన్ యుఎస్ఎస్ఆర్ వాజ్ డివైడ్ ఇంటూ 15 సావరెన్ నేషన్స్, 15 సార్వభౌమాధికార దేశాలుగా అప్పటి యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో అది విడిపోవడం అనేటువంటిది జరిగింది. అండ్ అప్పటి నుంచి ద ఇయర్ 1990 నుంచి యుఎస్ హెజ్మోనీ, యుఎస్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది వరల్డ్ జియో పాలిటిక్స్లో, ప్రపంచ రాజకీయాల్లో ఎమర్జ్ అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ అప్పటి నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు అప్హోల్డ్ ఇట్స్ హెజ్మోనీ, అప్హోల్డ్ ఇట్స్ పవర్, అప్హోల్డ్స్ ఇట్స్ అథారిటీ అనే విధంగా మనం చెప్పొచ్చు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూల్ చేసినటువంటి ఏ ప్రెసిడెంట్ అయినా, ఒబామా అవ్వచ్చు, ఎనీ రిపబ్లికన్ ఎనీ డెమోక్రాట్, ఒబామా అవ్వచ్చు, లేకపోతే ట్రంప్ అవ్వచ్చు, లేకపోతే జో బైడెన్ అవ్వచ్చు, రేపు పొద్దున కమలా హారిస్ వస్తే ఆవిడ అవ్వచ్చు, ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం ఏంటి? యుఎస్ హెజ్మోనీ, యుఎస్ డామినెన్స్ ఏదైతే ఉందో దాన్ని సస్టైన్ చేయడం, దాన్ని కంటిన్యూ చేయడం, దాన్ని అప్హోల్డ్ చేయడం.
రైట్. మరి ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో అది 1990లో కొలాప్స్ అవ్వడం అనేది జరిగిందో, కోల్డ్ వార్ ఎండ్ అవ్వడం అనేది జరిగిందో, దెన్ యుఎస్ఎస్ఆర్ వాజ్ ఫైనలీ డివైడ్ ఇంటూ 15 సోవరెన్ నేషన్స్గా ఎప్పుడైతే డివైడ్ అవ్వడం అనేటువంటిది జరిగిందో, దేర్ వాజ్ సమ్ పవర్ వాక్యూమ్ ఇన్ డిఫరెంట్ ఎథ్నిక్ టెరిటరీస్. డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ కంట్రోల్లో ఉండేటటువంటి టెరిటరీస్ ఏవైతే ఉంటాయో అక్కడ తాత్కాలికంగా పవర్ వాక్యూమ్ అనేటువంటి స్టార్ట్ అయింది. ఆ పవర్ కోసం కొన్ని ఎథ్నిక్ గ్రూప్స్ కానీ లేకపోతే నాన్ స్టేట్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రయత్నాలు అనేటువంటి మొదలుపెట్టారు. దాంతోపాటు ఈ 15 సావరెన్ నేషన్స్ ఏవైతే విడిపోయినాయో వీటి మధ్య బోర్డర్ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో, సరిహద్దు వివాదాలు ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ సరిహద్దు వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేసేటటువంటి నేపథ్యంలో 1996లో ఒక సొల్యూషన్ వచ్చింది. దేని రూపేణా? షాంఘై 5 అనే దాని రూపేణా. మొత్తం 5 కంట్రీస్, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా అండ్ తజికిస్తాన్ కలిపి షాంఘై 5 అనేటటువంటి ఒక గ్రూపింగ్ కింద ఏర్పడడం అనేది జరిగింది. ద ఎజెండా ఆఫ్ దిస్ షాంఘై 5 ఏంటి అంటే ద ఆన్గోయింగ్ బోర్డర్ టసిల్స్ ఆర్ బోర్డర్ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం, ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య ట్రస్ట్ ఏదైతే ఉందో, నమ్మకం ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేయడం, కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా బిల్డ్ చేయడం, తద్వారా రీజనల్ పీస్ అండ్ స్టెబిలిటీ ఏదైతే ఉందో అది ఎన్షూర్ చేయాలని చెప్పి షాంఘై 5 ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఫైనలీ ద ఇయర్ 2001 ఉజ్బెకిస్తాన్ జాయిన్ దిస్ షాంఘై 5 గ్రూప్ టు మేక్ ఇట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. 2001లో ఉజ్బెకిస్తాన్ చేరికతో షాంఘై 5 కాస్త షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది జరిగింది, మెటామార్ఫసైజ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఓవర్ ద ఇయర్స్ మెనీ కంట్రీస్ జాయిన్ అండ్ 2017లో బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చేరడం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ ఫైనలీ దిస్ ఇయర్ జూలై 2024లో జరిగినటువంటి ఎస్సీఓ సమిట్లో భాగంగా 10th మెంబర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా బెలారస్ చేరడం అనేటటువంటిది జరిగింది. వన్స్ ఎ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్లో ఒకప్పుడు బెలారస్ భాగంగా ఉంటుంది. ప్రజెంట్ రష్యా యుక్రెయిన్తో కూడా బార్డర్ షేర్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో బెలారస్ చేరికతో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 10 మెంబర్ బాడీగా మారడం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్? డిఫరెంట్ కీ ప్లేయర్స్ ఇన్ ద యురేషియన్ ల్యాండ్ మాస్, యూరప్ అండ్ ఏషియన్ ల్యాండ్ మాస్, ప్రిడామినెంట్లీ ఏషియన్ కంట్రీస్ దీనిలో భాగంగా ఉంటాయి. వీటి మధ్య ట్రస్ట్ ఏదైతే ఉందో అది బిల్డ్ చేయడం, కోఆపరేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేయడం, రీజనల్ ప్రాస్పరిటీ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేయడం, అండ్ కామన్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో, షేర్డ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ అవ్వచ్చు, లేకపోతే ఎనర్జీ సెక్యూరిటీ అవ్వచ్చు, ఫుడ్ సెక్యూరిటీ అవ్వచ్చు, డేటా ప్రొటెక్షన్ అనేటటువంటిది అవ్వచ్చు, ఎథికల్ గవర్నెన్స్ అనేటటువంటిది అవ్వచ్చు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది అవ్వచ్చు. సో ఇవన్నింటి విషయాల్లో ఆల్ దీస్ కంట్రీస్ వాళ్ళు ఒకరి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంకొకరితో షేర్ చేసుకుంటాయి అండ్ దాంతోపాటు ఒకరు ఇంకొకరికి సపోర్ట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ లక్ష్యంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్తా ఉంది. అయితే ఆన్ ద లైన్స్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఇస్లామాబాద్లో హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మీట్ ఏదైతే ఉందో జరగడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఈ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మీటింగ్లో మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి మిస్టర్ జైశంకర్ గారు పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అయితే చాలా కొత్తగా ముందెప్పుడు లేని విధంగా బోత్ పాకిస్తాన్ అండ్ ఇండియా ఒకరినొకరు విమర్శించుకున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ 2023లో జరిగినటువంటి గోవాలో జరిగినటువంటి ఎస్సీఓ కాన్క్లేవ్లో పాకిస్తాన్ అనవసరంగా కాశ్మీర్ ఇష్యూని లేవనెత్తింది. 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో యూనిలాటరల్గా యథేచ్ఛగా వాళ్ళకి ఇష్టానుసారంగా కాశ్మీర్ యొక్క అటానమీ లాగేసుకున్నారు. ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది అని మన ఇంటర్నల్ మ్యాటర్స్ గురించి పాకిస్తాన్ మాట్లాడడం అనేటువంటిది జరిగింది. అండ్ మనమేమైనా తక్కువ? మనం కూడా ముందు పాకిస్తాన్కి చాలా చురకలు అంటించాం. క్రాస్ బార్డర్ టెర్రరిజం గురించి మాట్లాడాం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం గురించి మాట్లాడాం. అంటే గవర్నమెంటే ఉగ్రవాదం ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది అనేటటువంటి విషయాలను కూడా మనం మాట్లాడాం. బట్ ఈసారి మాత్రం చాలా కొత్తగా ఏం జరిగిందంటే రెండు దేశాలు బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఒకరినొకరు డైరెక్ట్గా విమర్శించుకోకుండా కలిసి ఏ విధంగా షేర్డ్ ఇంట్రెస్ట్ ఆర్ కామన్ ఇంట్రెస్ట్ మీద వర్క్ చేయొచ్చు అనే విషయం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది. మీకు ద ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. బట్ దీస్ నెగోషియేషన్స్ ఏవైతే ఉంటే ఫార్మల్గా అయినా అవ్వలేదు. జస్ట్ ఒక డిన్నర్లో భాగంగా మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అండ్ దాంతోపాటు పాకిస్తాన్ యొక్క ఫినాన్స్ మినిస్టర్ జస్ట్ ఒక మాట కింద మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది.
దాన్నే మనం ఇన్ఫార్మల్ డిప్లొమసీ కింద చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఫార్మల్ డిప్లొమసీలో ఏం జరుగుతుంది అంటే దేని గురించి నెగోషియేషన్స్ జరిపారు లేకపోతే ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఒక డిక్లరేషన్ రిలీజ్ చేయాల్సి వస్తుంది అనమాట, బయటికి చెప్పాల్సి వస్తుంది, రైట్. దానివల్ల అదర్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో రిలేషన్స్ దెబ్బతినకుండా, లేకపోతే కంట్రీస్ యొక్క ప్రెస్టేజ్ కానీ లేకపోతే కంట్రీస్ యొక్క ఇమేజ్ ఏదైతే పాడవకుండా ఏం చేస్తారు, మీడియా ఎక్స్పెక్టెడ్ రిపోర్ట్స్ కానీ పీపుల్ ఎక్స్పెక్టెడ్ రిపోర్ట్స్ కానీ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. బట్ ఇన్ఫార్మల్ డిప్లొమసీ ద్వారా ఏం జరుగుతుందంటే ఆప్టిమిస్టిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అండ్ ప్రాగ్మెటిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడతారు. ఈ కంట్రీస్ ఇమేజ్ లేకపోతే మీడియా ఏమనుకుంటుంది, మా గవర్నమెంట్స్ మా పొలిటికల్ పార్టీస్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, మేము ఇవి మాట్లాడామని తెలిస్తే ఇలాంటివి ఏమీ కాకుండా ఏం చేస్తారు, ట్రూ సొల్యూషన్స్ గురించి ప్రాక్టికల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇన్ఫార్మల్ డిప్లొమసీ హ్యాస్ ప్రూవ్డ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టూల్ టు సర్వ్ ఏ పర్టికులర్ కంట్రీస్ ఇంట్రెస్ట్ అనే విధంగా మనం చెప్పొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్ఫార్మల్ డిప్లొమసీ ఆర్ ప్రైవేట్ డిప్లొమసీ అని చెప్పి మనం చెప్పొచ్చు అమ్మ. అండ్ రిమెంబర్ టూ వెరీ ఇంపార్టెంట్ టేక్ అవేస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటి అంటే జైశంకర్ రిఫర్ చేసినటువంటి 3 ఈవిల్స్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క చార్టర్ ఏదైతే ఉందో, రిమెంబర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఒక ఫార్మల్ గ్రూపింగ్ అమ్మ, దీనికి సపోర్ట్ చేసేటటువంటి ఒక చార్టర్ అనేటటువంటిది ఉంది. ఆ చార్టర్లో ఎలాంటి రూల్స్ అనేటటువంటి మెన్షన్ చేశారో దాని ప్రకారంగానే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వర్కింగ్ అనేటటువంటిది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. వేరే క్వాడ్ గురించి మనం మాట్లాడడం, క్వాడ్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ఫార్మల్ గ్రూపింగ్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లో మెంబర్స్ ఎవరైనా కామెంట్ బాక్స్ తెలియజేయండి. అండ్ ఈవెన్ బ్రిక్స్ ఉంటుంది, బ్రిక్స్ కూడా ఇన్ఫార్మల్ గ్రూపింగ్, దే ఆర్ నాట్ సపోర్టెడ్ ఆర్ ఎయిడెడ్ బై ఎనీ చార్టర్ ఆర్ నో రెగ్యులేటెడ్ బై ఎనీ చార్టర్. ఒక చట్టం కానీ ఒక రూల్ బుక్ కానీ వీటికి ఉండదన్నమాట. వెరాస్ దిస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఎ క్లియర్ అండ్ పర్ఫెక్ట్ ఫార్మల్ గ్రూపింగ్ కింద మనం చెప్పొచ్చు. సో 2001లో తీసుకొచ్చినటువంటి దిస్ ఎస్సీఓ చార్టర్ ఏదైతే ఉందో ఇట్ మెన్షన్ 3 ఇంపార్టెంట్ ఈవిల్స్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3 ఈవిల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వర్క్ చేయాలి, వాటిని ఎరాడికేట్ చేయాలని చెప్పి అప్పుడే డిసైడ్ చేయడం అనేది జరిగింది. మరొక్కసారి జైశంకర్ గారు వాటిని రిఫర్ చేయడం అనేటువంటి జరిగింది. ఏంటా 3 ఈవిల్స్? 1 ఈజ్ టెర్రరిజం, ఉగ్రవాదం ఏదైతే ఉందో ఉగ్రవాదం, ముఖ్యంగా క్రాస్ బార్డర్ టెర్రరిజం కానీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కానీ వీటికి దూరంగా ఉండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెపరేటిజం, వేర్పాటువాదం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టెరిటరీస్ బయటకు వచ్చి వేరే కంట్రీగా ఏర్పాటు అవ్వాలని ఇలాంటి వాదనలు ఏవైతే ఉంటాయో వాటిని ఏ ఇతర మెంబర్ కూడా సపోర్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ యాజ్ అ మెంబర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇట్ షుడెంట్ సపోర్ట్ కాశ్మీర్ టు బి అన్ ఇండిపెండెంట్ నేషన్ ఆర్ కాశ్మీర్ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఇండియా. ఓకేనా? సో టెర్రరిజం, సెపరేటిజం అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ట్రీమిజం. ఎక్స్ట్రీమిజంని మనం తీవ్రవాదం కింద చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్లో ఈ స్టోన్ పెల్టింగ్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఆర్మ్డ్ రెబలియన్స్ ఆర్ బాంబింగ్స్ ఆఫ్ మిలిటరీ రిసోర్సెస్ కానీ టెరిటరీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రీమిజం కింద వస్తాయి. వీటిని ఎలా అయినా ఎరాడికేట్ చేయాలి అని చెప్పకనే, అంటే దిస్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని క్రాస్ బార్డర్ టెర్రరిజం అని మాట్లాడకుండానే ఈ 3 ఈవిల్స్ గురించి చాలా తెలివిగా మన జైశంకర్ గారు మాట్లాడడం అనేటువంటి జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టేక్ అవే ఏంటంటే సెకండ్ వన్ క్రికెట్ డిప్లొమసీ. నెక్స్ట్ ఇయర్ జరగబోయేటటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉందో దానిలో హాజరయ్యేందుకు ఇండియన్ టీంని మేము హోస్ట్ చేస్తాం, ఇండియన్ టీంని వెల్కమ్ చేస్తున్నామని చెప్పి పాకిస్తాన్ చెప్పడం అనేది జరిగింది. అంటే క్రికెట్ యూజింగ్ ద మీన్స్ ఆఫ్ క్రికెట్ దే ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ కార్డియల్ రిలేషన్షిప్స్ ఇజంట్ ఇట్. అందుకే క్రికెట్ డిప్లొమసీ అనే పేరుతో పిలుస్తాం. బట్ బీసీసీఐ ఇంకా దాని గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. దాని గురించి ఇంకా మన కంట్రీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ప్లేయర్ సేఫ్టీ కానీ లేకపోతే ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సెంటిమెంట్స్ కానీ వీటన్నిటిని గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఇజంట్ ఇట్? సో ఫైనలీ లెట్స్ ఎండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ with the very important striking quote given by Mr. Jaishankar, that is, if trust is lacking or cooperation is inadequate, if friendship has fallen short and good neighborliness is missing, somewhere there are surely reasons to introspect and causes to address. రెండు దేశాల మధ్య స్నేహం కానీ శాంతి కానీ సయోధ్య కానీ సన్నగిలుతున్నప్పుడు, సరిహద్దు దేశాల మధ్య వివాదాలు అనేటటువంటివి ఇంకా కొనసాగుతున్నప్పుడు ఆ దేశాలు ఇలాంటి కన్సర్న్స్ లేదా వివాదాల గురించి కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి గుర్తెరగాలి అని చెప్పి మనకి జైశంకర్ గారు చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మా. రైట్? సో విత్ దిస్ లెట్స్ ఎండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. దీస్ కొటేషన్స్ ఏవైతే ఉంటే మీరు డైరెక్ట్గా మీ మెయిన్స్లో రెప్లికేట్ చేయొచ్చు టు గెట్ దట్ ఎక్స్ట్రా ఎడ్జ్. నా ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు మెయిన్స్ ఓరియంటేషన్లో ఉంటుంది.
డీకోడింగ్ మీద ఉంటుంది, బిట్వీన్ ద లైన్స్ చదవడం, అనాలిసిస్ మీద పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు జాట్ డౌన్ ఫ్యాక్ట్స్. క్విక్గా టగడగా ఫ్యాక్ట్స్ అన్నింటి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ నుంచి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ దట్ షుడెంట్ బి ద కేస్ విత్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. యాజ్ ఫర్ యాజ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, యూ నీడ్ టు డిపెండ్ ఆన్ responsible teachers. You need to depend on teachers who are well versed with the ongoing events. You need to depend on those teachers who are continuously following foreign policy documents. You need to depend on those teachers who love reading research papers. Always remember that, because this particular exam demands so many things from you. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్? సో మీకు మన ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయినా, ఈ వీడియోస్ చేయడానికి మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ని ఎక్నాలెడ్జ్ చేయాలనిపించిన, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలమ్మా. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. స్పాట్లైటింగ్ ద వర్క్ ఆఫ్ ద ఎకనామిక్స్ నోబెల్ విన్నర్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 3. ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్, ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి article. This article, this is a beautiful article, was actually authored by Rohit Jyotish, who was an assistant professor at the Jindal School of International Affairs, OP Jindal Global University. So in order to understand this particular article in a very comprehensive manner, you need to understand some important concepts like the great divergence. What exactly is this great divergence అనేటటువంటిది మీకు అర్థం కావాలి. అండ్ దాని తర్వాత యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రీసెంట్ సెన్సేషన్, ద రీసెంట్ హైపోథసిస్ ఫర్ విచ్ ఏజేఆర్ గాట్ నోబెల్ ప్రైజ్ రీసెంట్లీ ఇన్ ఎకనామిక్స్. సో ఏంట హైపోథసిస్? దట్ ఈస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డెవలప్మెంట్ హైపోథసిస్ ఏదైతే ఉందో దాని గురించి మీకు అర్థం కావాలి. అండ్ దాంతోపాటు దిస్ హైపోథసిస్ యొక్క ఇండియన్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇండియాకి మనం ఎలా అప్లై చేయొచ్చో మీకు అర్థం కావాలి. అండ్ దాంతోపాటు క్రిటికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ హైపోథసిస్ ఏదైతే ఉందో దాని గురించి మీకు తెలియాలి. వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్, చాలా డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఆర్టికల్లో మనకి ఇచ్చినటువంటి ఇన్సైట్స్ ఏవైతే ఉంటాయో ఇవి డైరెక్ట్గా మీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో యూజ్ చేయడం ద్వారా ఎస్ఏలో కూడా మీకు చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో 1 by 1 నేను డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటెన్షన్ పే చేసి చూడండి, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది ఈ ఆర్టికల్. ఫస్ట్ ద గ్రేట్ డైవర్జెన్స్ అనేటటువంటి ఈ కీ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకుందాం. ద గ్రేట్ డైవర్జెన్స్ ఈజ్ సింప్లీ ద గ్యాప్ ఇన్ ఎకనమిక్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్ బిట్వీన్ ద వెస్ట్ అండ్ ద ఈస్ట్. సింపుల్గా చెప్పాలంటే ద గ్యాప్ బిట్వీన్ వెస్ట్ అండ్ దాంతోపాటు ఈస్ట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ గ్యాప్? ద గ్యాప్ ఇన్ ఎకనమిక్ డెవలప్మెంట్, the gap in political development. Western countries, the so-called Western European countries ఏవైతే ఉంటాయో they are very developed, and Eastern countries like Asia, Africa, Latin American countries ఏవైతే ఉంటాయో ఇవి డెవలప్మెంట్కి అంత ఎక్కువగా నోచుకోలేదు. బట్ దిస్ గ్యాప్ ఏదైతే ఉందో, ద సో కాల్డ్ ద గ్రేట్ డైవర్జెన్స్ ఏదైతే ఉందో అది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 17th to 18th centuries మధ్యలో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. వై? ఈ గ్యాప్కి గల కారణం ఏంటి? బికాస్ ద వెస్ట్ ఎంజాయిడ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. సో పారిశ్రామికీకరణ అనేటటువంటిది ఆ సమయంలో సాధ్యపడడం అనేది జరిగింది. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో ఆ సమయంలో విపరీతంగా ఎదగడం అనేది జరిగింది. అండ్ దే వర్ యాక్చువల్లీ ఫ్యూయల్డ్ బై కొలోనియలిజం. సో డిఫరెంట్ టెరిటరీస్ని వాళ్ళ కాలనీస్గా మార్చుకొని వాటి యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కొల్లగొట్టడం అనేటటువంటిది మొదలుపెట్టారు. బట్ ఈస్ట్ ఎందుకు అంత డెవలప్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఇండస్ట్రియలైజేషన్ అనేటటువంటిది జరగకపోవడం కావచ్చు. అండ్ దాంతోపాటు దే వర్ యాక్చువల్లీ ద విక్టిమ్స్ ఆఫ్ కొలోనియలైజేషన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. వేరే యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉంటే విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేయబడడం అనేటటువంటిది జరిగింది, అవునా? బట్ దిస్ గ్రేట్ డైవర్జెన్స్ ఏదైతే ఉందో దానికి వెనకున్నటువంటి కీ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే బిట్వీన్ ద లైన్స్ చదివితే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ కీ ఆస్పెక్ట్ కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డెవలప్మెంట్. ద రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ మనం అర్థం చేసుకుంటే అప్పుడు దిస్ గ్రేట్ డైవర్జెన్స్ వెనక పర్ఫెక్ట్ రీజన్ మనకు అర్థమవుతుంది అని చెప్పి రీసెంట్గా ఏజేఆర్, దట్ ఈస్ డారెన్ డేస్మోగ్లు, సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్ రాబిన్సన్ ఏదైతే ఈ థియరీ ఇచ్చారో ఈ థియరీ కారణంగా వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా లభించడం అనేటువంటిది జరిగిందమ్మా. సో ది సో కాల్డ్ థియరీ ఏదైతే ఉందో, ది సో కాల్డ్ హైపోథసిస్ ఏదైతే ఉందో దాన్ని మన ఆథర్ ఇక్కడ డీకోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు.
వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ ఎ డైరెక్ట్ రోల్ టు ప్లే ఇన్ ద ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సిన్స్ ద ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటేటెడ్ ద వెస్ట్, దట్ ఈస్ ద రీజన్ వై దెర్ వర్ ర్యాపిడ్లీ డెవలప్డ్ ఇన్ ద ఎకనమిక్ అండ్ పొలిటికల్ స్పియర్. ద ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈస్ట్ కంట్రీస్కి ఏవైతే ఉంటాయి, ఏషియన్ ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి సపోర్ట్ చేయకపోవడం వల్ల, అలాంటి ఎకో సిస్టమ్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల అవి ఎకనమికల్లీ అంత ఫార్వర్డ్ లేవు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. నౌ లెట్ us try to answer the fundamental question, what do you mean by institutions, sir? Institutions are actually any systems or any rules that influence social behavior. సో మనిషి యొక్క సామాజిక ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి రూల్స్ లేకపోతే సిస్టమ్స్ లేకపోతే స్ట్రక్చర్స్ని మనం ఏమంటాం అంటే ఇన్స్టిట్యూషన్స్ అంటాం. దిస్ పర్టికులర్ సోషల్ బిహేవియర్ will definitely influence the economics, social conditions and political outcomes అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో సింపుల్గా సిన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇంపాక్ట్ ఆర్ ఎఫెక్ట్ సోషల్ బిహేవియర్, దే సింప్లీ ఇంపాక్ట్ ఎకనమిక్, సోషల్ అండ్ పొలిటికల్ అవుట్కమ్స్గా మనం చెప్పొచ్చమ్మ. సో ఏజేఆర్, ద విన్నర్స్ ఆఫ్ దిస్ ఇయర్స్ నోబెల్ ప్రైజ్, దే యాక్చువల్లీ డివైడెడ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటూ టూ ఇంపార్టెంట్ కేటగిరీస్. వన్ ఈజ్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పారు, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్, సార్? దోస్ ఇన్స్టిట్యూషన్స్ that are designed to benefit a small elite or small privileged section at the expense of majority. ఏ దేశాల్లో అయితే రూల్స్ లేదా సిస్టమ్స్ లేదా స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మనం తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇండియాలో ఓన్లీ ఫ్యూ పీపుల్ వర్ ఏబుల్ టు హోల్డ్ ఆర్ రెగ్యులేట్ రిసోర్సెస్. వనరులు అనేటటువంటి కొంతమంది చేతుల్లో ఉంటాయి. సో వాళ్ళే ఏం చేస్తారు, పొలిటికల్ పవర్, ఎకనమిక్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, అలాంటి స్ట్రక్చర్స్ లేదా అలాంటి రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. వీ కెన్ సీ దీస్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ కామన్లీ ఇన్ కొలోనియల్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ కంట్రీస్ లైక్ ఇండియా, లేకపోతే మనకి పాకిస్తాన్, లేకపోతే మనకి బంగ్లాదేశ్, ఇలాంటి కంట్రీస్, అండ్ దాంతోపాటుగా ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా మనం చూడటం అనేటువంటి జరుగుతుంది. ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ ఇనిషియల్గా ఇన్స్టెంట్గా డెవలప్మెంట్ లేదా రెవెన్యూని ఇచ్చినప్పటికీ ఓవర్ ద టైమ్ అవి చాలా డిజాస్టర్కి దారితీయడం అనేటువంటి జరుగుతుంది. ఓన్లీ ఫ్యూ పీపుల్ ఎక్కువ రిసోర్సెస్ని కంట్రోల్ చేయడం వల్ల మిగిలిన రిసోర్సెస్ కోసం ద అదర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ మొదలవుతాయి. కాన్ఫ్లిక్ట్స్ మొదలైతే లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది. లా అండ్ ఆర్డర్ ఈ స్టెబిలిటీ ఎప్పుడైతే ఇష్యూ వస్తుందో ఫర్దర్గా ఎకనమిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కూడా డైల్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది, కాంప్రమైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. వెరస్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, దోస్ ఇన్స్టిట్యూషన్స్, దోస్ రూల్స్, దోస్ స్ట్రక్చర్స్, దోస్ ఆర్ డిజైన్ టు క్రియేట్ ఇన్సెంటివ్స్ ఫర్ పార్టిసిపేషన్, ఎంకరేజింగ్ బ్రాడర్ ఎకనమిక్ యాక్టివిటీ ఆర్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని ఎంకరేజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. వెస్టర్న్ కంట్రీస్లో, యూరోప్లో, యునైటెడ్ స్టేట్స్లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో వీటిని మనం చూస్తాం. సో వనరులు అనేటువంటి కేవలం కొంతమంది కాకుండా అందరూ వాటిని ఉపయోగించుకుంటారు, అందరూ ఫర్దర్ ప్రాస్పర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. కొలోనియలిజంతో ఎఫెక్ట్ కానటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో దిస్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్నాం అనమాట. సో వెస్టర్న్ కంట్రీస్, నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ గ్రేట్ డైవర్జెన్స్లో మనం గమనిస్తే వెస్టర్న్ కంట్రీస్లో ఎకనమిక్ డెవలప్మెంట్, పొలిటికల్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి అంటే బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి మనకి ఏజేఆర్, ద సో కాల్డ్ నోబెల్ లారియట్స్ చెప్పడం అనేటటువంటి జరిగింది. వెరాస్ ఈస్టర్న్ కంట్రీస్లో దిస్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో తక్కువగా ఉండడానికి కారణం, ఎకనమికల్ అండ్ పొలిటికల్ అండ్ సోషల్ స్పియర్లో తక్కువ ఉండడానికి కారణం బికాస్ ది స్టిల్ కంటిన్యూ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి మనకి వీళ్ళు హైపోథసిస్లో చెప్పడం అనేటువంటి జరిగింది. సింపుల్గా చెప్పాలంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ హైపోథసిస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డెవలప్మెంట్, ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ ఎ రోల్ టు ప్లే ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రీ అనే విధంగా చెప్పారన్నమాట. అండ్ ఇన్ ఆర్డర్ టు సబ్స్టాన్షియేట్ దిస్ పర్టికులర్ హైపోథసిస్ దే కేమ్ అప్ విత్ డిఫరెంట్ న్యాచురల్ ఎక్స్పెరిమెంట్స్ యాజ్ వెల్. ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హిస్టారికల్ డేటాను చూపించడం అనేటువంటి జరిగింది. ఏవైతే కంట్రీస్ కొలోనియలిజంతో, కొలోనియల్ ప్రాక్టీసెస్తో విక్టిమ్స్గా మారడం అనేది జరిగిందో అక్కడ డెత్ రేట్స్ అనేటటువంటి ఎక్కువగా ఉన్నాయి, మోర్టాలిటీ రేట్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. లేకపోతే ఏవైతే కంట్రీస్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ ఫాలో అవ్వడం అనేది జరుగుతుందో
ఇన్ఈక్వాలిటీస్ తక్కువగా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ మోర్టాలిటీ రేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అవి తక్కువగా ఉండడం అనేటువంటిది జరిగింది అని చెప్పి వీళ్ళు చెప్పారన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ us try to understand the Indian context of this particular hypothesis. There are two important social scientists. One is Mr. Banerjee and second one Iyer. సో వీళ్ళు 2005లో చేసినటువంటి ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు బెనర్జీ హీ ఫౌండ్ దట్ ల్యాండ్లార్డ్ బేస్డ్ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్, రైత్ వారీ మహల్వారీ సిస్టమ్స్ ఎక్కడైతే ఇంపోజ్ చేయడం అనేటువంటిది జరిగిందో కొలోనియల్ టైంలో అక్కడ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ విపరీతంగా డ్రాప్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు సాయిల్ హెల్త్ ఏదైతే ఉందో డ్యామేజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది అని చెప్పి ఇది కనుక్కున్నారు. ఎందుకంటే త్రూ దిస్ ల్యాండ్లార్డ్ బేస్డ్ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఏం జరిగింది, దోస్ సిస్టమ్స్ వర్ డిజైన్ టు ఇన్సెంటివైజ్ ఫ్యూ సెక్షన్ ఆఫ్ ఎలిట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఎక్కువ రిసోర్సెస్ పెట్టడం అనేది జరిగింది, విత్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద మెజారిటీ పీపుల్, మ్యాక్సిమం పీపుల్ బాధలు ఫేస్ చేయడం అనేటువంటిది జరిగింది. అక్కడ సాయిల్ హెల్త్, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువై డెవలప్మెంట్ అనేటువంటి తగ్గింది అని చెప్పి మిస్టర్ బెనర్జీ చెప్పడం అనేది జరిగింది. వెరస్ అయ్యర్ షీ ఫౌండ్ దట్ ఏదైతే కొలోనియల్ ఇండియాలో ఏ పార్ట్స్లో అయితే బ్రిటిష్ డైరెక్ట్ రూల్ అనేటువంటిది ఎగ్జెక్ట్ చేయడం అనేటువంటిది జరిగిందో, ప్రత్యక్షంగా పరిపాలించడం అనేది జరిగిందో అక్కడ నెంబర్ ఆఫ్ స్కూల్స్ తక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ హెల్త్ సెంటర్స్ తక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రోడ్స్ తక్కువ ఉన్నాయి. వెరాస్ ఇండైరెక్ట్ రూల్ ఆఫ్ బ్రిటిష్ ఏవైతే టెరిటరీస్ ఉన్నాయో అక్కడ స్కూల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ రోడ్స్ కానీ ఎక్కువ ఉండడం అనేటువంటిది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో హౌ ద ఇన్స్టిట్యూషన్స్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటిది మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ ఉపయోగించి చెప్పడం అనేది జరిగిందమ్మా. ఎకనామిక్ ఆస్పెక్ట్స్ పక్కన పెడితే పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా చూడండి. ఎక్కడైతే ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ ఫాలో అవ్వడం అనేటువంటిది జరిగిందో ఆ కంట్రీస్లో డిజురీ పవర్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. రైట్? అంటే రూలర్స్ లేదా ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో హెడ్స్ ఆఫ్ ది స్టేట్కి నామమాత్రమైనటువంటి అధికారాలు మాత్రమే ఉంటాయి. ద ఒరిజినల్ అథారిటీ పీపుల్ చేతిలో కానీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం చేతిలో కానీ ఉండడం అనేది జరుగుతుంది. దే విల్ అబైడ్ బై రూల్ ఆఫ్ లా, చట్టబద్ధమైనటువంటి పాలన అక్కడ ఇదవుతుంది అనమాట. వెరాస్ దోస్ నేషన్స్ ఎక్కడైతే ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయో ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ ఏబుల్ టు కంట్రోల్ రిసోర్సెస్ జరుగుతుందో, ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ ఏబుల్ టు ఎగ్జాక్ట్ పొలిటికల్ పవర్ అనేటువంటిది జరుగుతుందో అక్కడ డిఫాక్టో పొలిటికల్ పవర్ అనేటువంటిది మనం చూడొచ్చు అని చెప్పి మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది మన ఆథర్. అంటే ఇక్కడ హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నియంత్రణలాగా ప్రవర్తించడం అనేటువంటి జరుగుతుంది, వాళ్ళకి నచ్చిందే జరిగేటట్టు ప్రవర్తించడం అనేది జరుగుతుంది. బుల్డోజర్స్ మనుషుల మీదకి ఎక్కిస్తామనేటువంటి ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాడడం జరుగుతుంది. దాంతోపాటు ఎటువంటి ఆధారాలు లేకుండా మహిళల మీద విపరీతమైనటువంటి కామెంట్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పీపుల్కి అండ్ కాన్స్టిట్యూషన్కి పవర్ ఉన్నట్టు కనిపించినప్పటికీ బట్ డిఫాక్టో అథారిటీ ఓన్లీ ఫ్యూ మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ కనండ్రమ్ ఆఫ్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్. మరి ద బ్రిటిష్ రూల్ వాజ్ డన్ కదా సార్, బ్రిటిష్ కొలోనియల్ రూల్ అయిపోయింది కదా సార్, మరి ఎందుకు వై కాంట్ వి ఎరాడికేట్ దీస్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్, వై కాంట్ వి ఇన్కార్పొరేట్ దీస్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్? ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఎకనామికల్ డెవలప్మెంట్ సాధ్యపడుతుందని మీరే చెప్తున్నారు, పొలిటికల్ డెవలప్మెంట్ సాధ్యపడుతుందని మీరే చెప్తున్నారు, ప్రాస్పరిటీ అండ్ స్టెబిలిటీ ఉంటుందని మీరే చెప్తున్నారు, మోర్టాలిటీ రేట్ తగ్గుతుందని మీరే చెప్తున్నారు, కలెక్టివ్ వెల్బీయింగ్ అనేటువంటిది ఉంటుందని మీరే చెప్తున్నారు. మరి ఎందుకు ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ని మనము ఎలిమినేట్ చేయలేకపోతున్నాం? ద ఎంటైర్ ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్కేప్ని మనం ఎందుకు రిఫార్మ్ చేయలేకపోతున్నాం, సంస్కరించలేకపోతున్నాం అనే డౌట్ కూడా ఉండొచ్చు. దానికి మన ఆథర్ 2 ఇంపార్టెంట్ రీజన్స్ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద పీపుల్. ఎక్కడైతే ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అక్కడ ఇంట్రెస్ట్ కామన్గా ఉండవు. ద మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము కూడా పవర్ ఎగ్జెక్ట్ చేయాలని ఉంటుంది. వెరాస్ దోస్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ దోస్ ఫ్యూ ఎలీట్ పీపుల్ హూ ఆర్ ఏబుల్ టు కంట్రోల్ రిసోర్సెస్ వాళ్ళు వాళ్ళ యొక్క అథారిటీ ఆ ప్రివిలేజ్ని వదులుకోవాలనుకుంటారా? వాళ్ళకి వస్తున్నటువంటి లాభాలను కానీ వీటన్నింటినీ వదులుకోవాలనుకుంటారా? అనుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కేసులో ల్యాండ్ రిఫార్మ్స్ చూడండి. మనకి ల్యాండ్ హోల్డింగ్స్ అనేటువంటి కొంతమంది చేతుల్లో ఉన్నాయని చెప్పి పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో భూ సంస్కరణలు తీసుకొచ్చారు. భూమి ఏదైతే ఉందో దాన్ని అందరికీ ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి భూ సంస్కరణలు తీసుకొస్తే చాలామంది ఏం చేశారు, కోర్టులను ఆశ్రయించడం అనేటువంటి జరిగింది. ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ ల్యాండ్ రిఫార్మ్స్
అండ్ దోస్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్ వాళ్ళు మాత్రం ఎగనెస్ట్గా ఉండమనేటువంటి జరిగింది. కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఒక మార్పు అనేటువంటి సాధ్యపడుతుందో అసాధ్యపడదు. ఒకరు కావాలంటారు, ఒకరు దాన్ని వ్యతిరేకంగా మాట్లాడటం అనేటువంటి జరుగుతుంది అనమాట, రైట్? సో మార్పు అనేటువంటి దానికి అంత ఊరికే రాదు, అంత ఈజీగా రాదు. ఒకరు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలని కొంతమంది అంటే, లేదా తెలుగు మీడియం కావాలి, తెలుగు చచ్చిపోతుంది అనే వాళ్ళు ఉంటారు. సో అందుకే మార్పుని తీసుకురావడం అంత సులభతరం కాదు. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దోస్ వర్ ఆల్రెడీ ఇన్ పవర్ దే ఆర్ ఇన్స్టెన్సివైజ్ టు మెయింటైన్ ఎక్స్ట్రాక్టివ్ సిస్టమ్స్. ఎందుకంటే ఎవరైతే ఫ్యూ పీపుల్ వాళ్ళ మధ్య వాళ్ళ దగ్గర ల్యాండ్ హోల్డింగ్స్ రిసోర్సెస్ అనేవి ఉంటాయో, వాటి నుంచి లాభాలు అనేటువంటి ఉంటాయో, సమాజంలో గౌరవం అనేటువంటిది ఎంజాయ్ చేస్తారో, వాళ్ళు అంత ఈజీగా గివప్ చేస్తారా? దే నెవర్ టెన్ టు గివ్ అప్ దేర్ పొలిటికల్ పవర్, లేకపోతే రిసోర్స్ ఓనర్షిప్, ఇజంట్ ఇట్? సో అందుకే ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి స్టిల్ కంటిన్యూ అవుతున్నాయని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ చెప్పడం అనేది జరిగింది. అదే థర్డ్ వన్ వచ్చేసి ఫియర్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ. ఏవైనా కొత్తగా మార్పు కోసం ప్రయత్నిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పలానా వర్గం వాళ్ళ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని నేను క్వశ్చన్ చేస్తే నేను అనవసరమైనటువంటి ఇబ్బందుల్లోకి జారుకుంటానేమో, అనవసరమైన ఇబ్బందులు నాకు తలెత్తాయి అనేటువంటి భయం ఏదైతే ఉందో అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ ఇష్యూస్ లైక్ కరప్షన్. దోస్ హు ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ these resources ఆర్ అథారిటీ, లేకపోతే పొలిటికల్ ఆర్ ఎకనామిక్ పవర్, వాళ్ళు ఏం చేస్తారు? ఈజీగా దిస్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే మార్పు కోసం ప్రయత్నిస్తారో వాళ్ళు ఈజీగా డబ్బించుకొనేయడం అనేటువంటిది జరుగుతుంది, రైట్? సో కరప్షన్ ఆల్వేస్ హెల్ప్స్ టు మెయింటైన్ కంట్రోల్, కరప్షన్ ఆల్వేస్ హెల్ప్స్ టు డినై చేంజ్. అండ్ ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ ఇండియాలో పలానా వాళ్ళు మాత్రమే పవర్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకునే అవకాశం అనేది ఉంటుంది. ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి పలానా వాళ్ళ అధికారులు ఉంటే మాకు మంచి జరుగుతుంది అని చెప్పి అనుకుంటారు. ది ఇండైరెక్ట్లీ సపోర్ట్ ద కంట్రోల్ ఆఫ్ రిసోర్సెస్ బై ఎ ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే దే కెన్ ఈజీలీ ప్లేస్ ఎ ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ అడ్వాంటేజ్, గెయిన్ దట్ ఎక్స్ట్రా ఎడ్జ్, isn't it? So these are some important issues. That is the reason why it became very difficult to reform or transform or rationalize these ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. క్రిటికల్ పర్స్పెక్టివ్ కూడా ఉంది. అంటే ఆల్వేస్ దిస్ పర్టిక్యులర్ హైపోథసిస్ వర్క్ అవ్వదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇన్ ఆర్డర్ టు డూ దట్ దే ఆర్ ట్రైంగ్ టు గివ్ చైనా యాజ్ అన్ ఎగ్జాంపుల్. చైనాలో ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ఉంటాయి, అంటే ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో కమ్యూనిజం ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది గవర్నమెంట్ చేతుల్లో ఎక్కువ కంట్రోల్ ఉంటుంది, మెజారిటీ పీపుల్ చేతుల్లో ఎక్కువ కంట్రోల్ అనేటువంటిది ఉండదు. బట్ స్టిల్ చైనా ఒక ఎకనామిక్ పవర్ కింద ఎదగడం అనేటువంటిది జరిగింది. సో ఇలాంటి ఒక క్రిటికల్ పర్స్పెక్టివ్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దీస్ పీపుల్ ట్రైంగ్ టు షోకేస్ ద సో కాల్డ్ వెస్టర్న్ సక్సెస్ నెరేటివ్. వెస్టర్న్ కంట్రీస్ సక్సెస్ అయ్యాయని చెప్పడానికి వీళ్ళు రీజన్స్ వెతుకుతున్నారు, కానీ సో దాని వెనుకున్నటువంటి ఘోరమైనటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో, వీళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో దాన్ని డౌన్ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ క్యాపిటలిజం, వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నటువంటి క్యాపిటలిజం ఏదైతే ఉందో ఫాలో మెజారిటీ ఐడియాలజీ ఏదైతే ఉందో దానివల్ల పీపుల్ సఫర్ కూడా అవుతున్నారు. వాళ్ళ మెంటల్ హెల్త్ ఇవంతా డ్యామేజ్ అవుతుంది. దాన్ని అసలు ఇదవ్వట్లేదు. ఓన్లీ ఇన్ ద మీన్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ లేదా మనీ మీద బేస్ చేసుకుని మాత్రమే వెస్టర్న్ సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తూ ఉన్నారు. అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేయట్లేదు అనే విధంగా కొంతమంది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. క్లారిటీ వచ్చిందా? అందరికీ అర్థమైందా? సో టు సమ్మరైజ్, ద గ్రేట్ డైవర్జెన్స్ గురించి ఫస్ట్ మాట్లాడడం అనేది జరిగింది. ద గ్రేట్ గ్యాప్ బిట్వీన్ ద వెస్ట్ అండ్ ఈస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్ అండ్ ద రీజన్స్ బిహైండ్ దిస్ గ్రేట్ డైవర్జెన్స్ బికాస్ ఆఫ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ డ్యూరింగ్ 17th and 18th century. అండ్ దాంతోపాటు కలోనియలిజం అవ్వచ్చు. అండ్ ఇన్స్టిట్యూషన్స్కి కీ రోల్ ఉంది ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్లో, అవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయని చెప్పడం అనేది జరిగింది. ఇన్స్టిట్యూషన్ని ఎక్స్ట్రాక్టివ్ అండ్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్గా డివైడ్ చేశారు. ఎక్కడైతే ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ డిజైన్ చేయబడి ఎక్కడైతే ఫాలో అవుతున్నారో అక్కడ గ్రోత్ అనేటటువంటి తక్కువగా ఉంది అని చెప్తున్నారు. వెరాజ్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ ఫాలో అవుతున్నటువంటి కంట్రీస్లో గ్రోత్ ర్యాపిడ్గా ఉంది, సక్సెస్ అయినాయి ఆ కంట్రీస్ అని చెప్తున్నారు. ఇండియన్ కాంటెక్స్ట్ గురించి కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే ల్యాండ్ లార్డ్ బేస్డ్ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్స్ అనేటటువంటివి బ్రిటిష్ టైంలో ఫాలో అయ్యారో ఆ ప్రాంతాల్లో ప్రొడక్టివిటీ అనేటువంటి తక్కువగా ఉంది. అండ్ దాంతోపాటు ఎక్కడైతే ఏ ప్రాంతాలు బ్రిటిష్ డైరెక్ట్ కంట్రోల్లో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తక్కువ స్కూల్స్ అనేటువంటి ఉన్నాయి, తక్కువ కాలేజెస్ అనేటటువంటి ఉన్నాయి, తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి, వేరే అదర్ రీజియన్స్తో పోలిస్తే అని చెప్పడం అనేటువంటి జరిగింది. సో క్రిటికల్ పర్స్పెక్టివ్ గురించి కూడా మాట్లాడండి. వై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు
నోట్ రిఫార్మ్ దీస్ ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్కేప్ అనే విధంగా కూడా రీజన్స్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్, వెరీ బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్ ఆర్టికల్. మీ అందరికీ డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా ఎగ్జాంపుల్స్ సహా అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ హిందూ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ ట్రై టు కవర్ యాజ్ మెనీ ఆర్టికల్స్ యాజ్ పాసిబుల్. మెల్లమెల్లగా, దెర్ ఇస్ నో రష్. మీకు బేసిక్ సిస్టమ్స్ దట్ యూ నీడ్ టు ఫాలో వైల్ అనలైజింగ్ న్యూస్ పేపర్, వైల్ అనలైజింగ్ కరెంట్ అఫైర్స్ టాపిక్ అనేది టాపిక్స్ అనేవి మనం తెలుసుకోవాలి. సో అది మీకు ప్రజెంట్ పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఐఎమ్ ఫాలోయింగ్ ఎ వెరీ స్టెప్ బై స్టెప్ మేనర్, స్టెప్ బై స్టెప్ ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నాను. డోంట్ వరీ అట్ ఆల్, యూ గైస్ ఆర్ యాక్చువల్లీ ఇన్ వెరీ సేఫ్ హ్యాండ్స్. ఓకే రైట్ నాన్న, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ అమ్మ.